రాష్ట్ర రాజకీయాలనే తన వైపు తిప్పుకోగల పవర్ఫుల్ పొలిటికల్ హిస్టరీ ఉన్న జిల్లా అది. కానీ సరిగ్గా లోకల్ బాడీ ఎన్నికల ముంగిట ఊహించని రేంజ్ లో ఒక పెద్ద అంతర్గత యుద్ధం మొదలైంది. ఒకే ఒక ప్రతిష్టాత్మక మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం మంత్రులు, స్థానిక నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మేము వాటా అడిగామా అంటూ మాటల యుద్ధానికి తెరలేపుతున్నారట. ఎవరికి వారు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకొని మరి ఎన్నికల సంగ్రామానికి సిద్ధమవుతున్నారట. అసలు ఇంతకీ అదేం నియోజకవర్గం, అక్కడ ఏం జరుగుతోంది, ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి జిల్లా రాజకీయాలకు ఖమ్మం నియోజకవర్గం ఎప్పుడూ ఒక పవర్ఫుల్ గుండెకాయ లాంటిది. ఈ టోటల్ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో దాదాపు 90% ఏరియా ఈ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంటుంది. మొత్తం 60 డివిజన్ల కార్పొరేటర్ల పరిధిని పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో మిగిలేది కేవలం ఒక్క రఘునాథపాలెం మండలం మాత్రమే. అంటే ఈ కార్పొరేషన్పై పట్టు సాధించడం అనేది స్థానిక ఎమ్మెల్యేకు చాలా ఇంపార్టెంట్. మే 11వ తేదీతో ఈ కార్పొరేషన్ పాలకవర్గం కాలపరిమితిని ముగియడంతో త్వరలోనే ఇక్కడ ఎన్నికల సమరం జరగబోతుంది. దీనికోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టోటల్ బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు. నాడు లకారం ట్యాంక్ బండ్, కొత్త బస్టాండ్లకు రూపకల్పన చేసిన హిస్టరీని గుర్తు చేస్తూ ఇప్పుడు సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్, మున్నేరు రక్షణ గోడలు, నగర రోడ్ల డెవలప్మెంట్ ఎజెండాతో నగర రూపురేఖలు మారుస్తానని చెప్తూ తుమ్మల ఎన్నికల బరిలోకి వెళ్లేందుకు క్యాడర్ను రెడీ చేస్తున్నారు. ఇటు తుమ్మల స్పీడ్ పెంచితే అటు ప్రతిపక్ష బీఆర్ఎస్లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై సైతం గత కొద్ది రోజులుగా గ్రౌండ్లో విపరీతంగా యాక్టివ్ అయ్యారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల ద్వారానే ఖమ్మంలో తను కోల్పోయిన పాత పట్టును మళ్లీ నిరూపించుకోవాలని ఆయన తహతహలాడుతున్నారు. ఇలా ప్రతిపక్షం కసితో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఊహించని రేంజ్లో వర్గపోరు మొదలై కూర్చుంది. గతంలో పువ్వాడ హయాంలో ఈ 60 స్థానాలలోనూ ఆయన అనుచరులే కార్పొరేటర్లుగా ఉండేవారు. ఇప్పుడు కాంగ్రెస్లోనూ టోటల్ టికెట్లు తన వర్గానికే దక్కాలని తుమ్మల కోరుకుంటున్నారు. కానీ ఈ 60 డివిజన్లలో 3 కార్పొరేటర్ల ఏరియా పరిధి పక్కనే ఉన్న పాలేరు నియోజకవర్గంలోకి వస్తుంది. అంటే అది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాకా. ఈ సాకు చూపిస్తూ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో తమకు కూడా గట్టి పట్టు ఉండాలని, తమ అనుచరులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు గట్టిగా పట్టుబడుతున్నారట. ఖమ్మం నగర కార్పొరేషన్ పరిధిలో తమకున్న పట్టును నిలబెట్టుకోవడానికి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఇద్దరు కూడా చెరో 15 చొప్పున అంటే మొత్తం 30 కార్పొరేటర్ సీట్లను తమ కోటా కింద తమ అనుచరులకే కేటాయించాలని ఇంటర్నల్గా డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సర్కిల్స్లో ప్రచారం జోరందుకుంది. ఇంకా ఈ విషయాన్ని వారు అధికారికంగా బయటకు చెప్పకపోయినా దానికి అనుగుణంగానే గ్రౌండ్లో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బట్టి, పొంగులేటి వర్గీయులు నగరంలో తిరుగుతూ తమ బాస్ కోటాలో తాము రంగంలోకి వస్తామని చెబుతున్నారట. నిజానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటిల సొంత ఇల్లు, పర్సనల్ క్యాంప్ ఆఫీసులు అన్నీ కూడా ఈ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. దీంతో వారి నియోజకవర్గాలు వేరైనా వారి మెయిన్ పాలిటిక్స్ అంతా ఖమ్మం జిల్లా కేంద్రంగానే నడుస్తుంది. అందుకే తమ పర్సనల్ అనుచరులకు కార్పొరేటర్ టికెట్లు ఇప్పించుకోవాలని వారు పంతానికి పోతున్నారు. ఖమ్మం కాంగ్రెస్లో బట్టి విక్రమార్కకు మొదటి నుంచి ఒక పటిష్టమైన పాత అనుచర వర్గం ఉంది. ఇటీవల జరిగిన నగర కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్నికల్లోనూ ఆ పీఠం తన వర్గానికే దక్కాలని బట్టి ఇద్దరు లీడర్ల పేరును ప్రపోజ్ చేశారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు తన అఫీషియల్ పవర్ను ఉపయోగించి తన అత్యంత నమ్మకస్తుడు, తాజా మాజీ కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన దీపక్ చౌదరికి ఆ నగర కాంగ్రెస్ పగ్గాలు ఇప్పించుకున్నారు. దీంతో ప్రస్తుతం నగర ప్రెసిడెంట్ దీపక్ చౌదరికి అటు బట్టి వర్గానికి చెందిన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ గౌడ్కు మధ్య అస్సలు పొసగడం లేదు. ఖమ్మం కార్పొరేషన్లోని ఏ వార్డుల్లో ఏ సామాజిక వర్గం బలంగా ఉంది, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు అన్న విషయాలపై బట్టి, పొంగులేటీలు ఇద్దరు కూడా పర్సనల్గా ఇంటెలిజెన్స్ విభాగం నుండి సీక్రెట్ నివేదికలు తెప్పించుకున్నారు. ఈ రిపోర్టుల ఆధారంగానే తాము కోరిన వార్డుల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వ్యూహాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖమ్మం ఎమ్మెల్యే పరిధిలో ఉన్న కార్పొరేషన్ ఎన్నికల్లో బయటవారికి ఎలా సీట్లను పంపిణీ చేస్తారని
తుమ్మల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఉమ్మడి జిల్లాల్లోని మున్సిపల్ ఎన్నికల్లో మధిర, పాలేరు మున్సిపాలిటీల్లో తమ వర్గం వారికి సీట్లు ఇవ్వాలని తాము ఎప్పుడూ కోరలేదు కదా. అటువంటప్పుడు తమ నియోజకవర్గంలో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ వర్గానికి సీట్లు కావాలని ఎలా అడుగుతారు అని తుమ్మల వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. మరి ఎన్నికలు ఎప్పుడు ప్రకటిస్తారో కానీ ఎన్నికలు వస్తే మాత్రం ఈ వర్గపోరు ఎలా దారితీస్తుందో వేచి చూడాల్సిందే.